ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇదివరకు మాకు అధికారం లేకున్నా ఊర్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాము. ఇప్పుడు మీ ఒక్క అవకాశం, మీ ఒక్క ఓటుతో మమ్మల్ని ఆశీర్వదించి, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదాలు మాకుంచితే మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞులుగా, మీకు బాధ్యులుగా ఉంటామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు. మెంబర్ యొక్క కష్ట సుఖాలు అన్ని చూశారు. ప్రతి ఒక్కరితో తలను నాలుకలాగా ఆయన ఏ విధంగా ఉన్నాడో, ఆయన కష్ట సుఖాలు అన్ని అనుభవించి చూసుకుంటూ ఉన్నాడు. ప్రతి గ్రామంలో వైశ్యులు అన్ని గ్రామాలకు వెళ్ళిపోయిన ఒకే ఒక కుటుంబం ఇక్కడ నిలదొక్కుని ఇలా మీ సేవ చేయడానికే ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా మీకు కరీంనగర్ ధరలకు సామాన్లు అందించుకుంటూ మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడ ఏమేమి మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ మన బీజేపీ తరఫున ముందుకు వచ్చి వేసిండు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ తనకు సందీప్ గారికి మీ అందరి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరినాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు అనేక గ్రామాలలో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా పోటీ చేస్తున్నారు. ఎందుకంటే గ్రామంలో అందరితోటి కలిమిడిగా మెదిలే కుటుంబాలు కాబట్టి ఈ ఆర్యవైశ్య కుటుంబాలు ముందుకొచ్చి మన ప్రజాసేవ చేద్దాం అన్న ఆలోచనతోటి ముందుకొచ్చి నామినేషన్ వేసి అన్ని పార్టీల తరపున కూడా ఈరోజు పోటీ చేస్తున్నారు. ఈ గంగారం గ్రామంలో బీజేపీ తరపున వీళ్ళు ముందుకొచ్చి ఇదివరకు వార్డు మెంబర్గా అందరి మన్ననను పొంది గెలిచి గ్రామ సేవలో ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజాసేవ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన గంగారం గ్రామంలో గెలుపు అభ్యర్థిగా ముందుకెళ్తున్నారు. కావున ఈ గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి వీరిని ముందుకు తీసుకెళ్లి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈరోజు మా అందరి వయసుల తరపున జిల్లా మహాసభ నుంచి అధ్యక్షులు, కార్యదర్శి, తర్వాత యువజన విభాగం అధ్యక్షులు, మహిళా విభాగం అధ్యక్షులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ గ్రామంలో ఖచ్చితంగా మీరు మంచి మెజార్టీతోటి గెలిపిస్తే ఆర్యవైశ్య సంఘం తరపున మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పారు, మీకు యువకులకు ఈ గ్రామంలో కొన్ని స్కాలర్షిప్లు కానీ, తర్వాత జిమ్ కానీ ఏదో ఒకటి మా మహాసభ నుంచి ఇద్దామని మా జిల్లా ప్రెసిడెంట్ గారు కార్యవర్గం నిర్ణయించుకున్నారు. కావున ఈ గ్రామంలో ప్రతి ఒక్క యువకులు మీరు మంచి రాజకీయవేత్తలుగా ఎదగాలి, వీరికి సపోర్ట్ చేయండి, ఉంగరం గుర్తుకు ఓటేయండి. జై శ్రీరామ్. సార్ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి సార్? ప్రచారం జై శ్రీరామ్ ప్రచారం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. ఈ తణుకు సందీప్ వీరు ఏంటంటే సంఘ సేవల్లో ఉన్నారు. వారు వ్యాపారం చేసుకుంటూ, వారి సొంత వ్యాపారం చేసుకుంటూ కూడా ఆ వ్యాపారం అనేది కూడా ఏదో 1%, 2% వ్యాపారం చేసుకుంటూ అందరికీ సర్వీస్ చేస్తున్నారు. అదే విధంగా సంఘంలో ఉన్న అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు చేయాలి, అందరి కష్ట సుఖాలు కూడా. ఎందుకంటే వాళ్ళ ఈ గంగారంలో ఉన్న ప్రజలందరూ కూడా వారానికో రోజు ప్రతిరోజు వారి షాప్కు రావడం, వారిని కలవడం, వారి కష్ట సుఖాలు కూడా వీరు తెలుసుకోవడం, వీరి కష్ట సుఖాలు వారికి చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అందరిలో తలలో నాలుకలాగా అందరితో కలిసిమెలిసి ఉండే సంజయ్ మరియు మా వార్డు సభ్యులందరూ కూడా బీజేపీ తరఫున ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు. వీరు ఖచ్చితంగా విజయం కూడా సాధిస్తారు. ఎందుకంటే సంఘ సేవ అనేది ముఖ్యమనే ఆలోచన కొద్దీ సంజయ్ గారు రావడం చాలా సంతోషం. అలాంటి వారిని గెలిపించినప్పుడే మన గ్రామం అనేది అభివృద్ధి జరుగుతుంది. ఇంతేకాకుండా బీజేపీ యొక్క సిద్ధాంతం ప్రకారం ఎక్కడైతే కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయి తప్ప రాష్ట్రంలో నిధులు లేవు. అలాంటి సమయంలో సంజయ్ గారు గెలిస్తే బీజేపీ తరఫున మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో గ్రామానికి అత్యధిక నిధులు తెచ్చి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. కావున గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించి సంజయ్ గారి ఉంగరం గుర్తు కోటేయవలసిందిగా అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.